అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. జర్నలిస్ట్ సాయి అని ఒక ఆయన ఉంటారు. ఏపీ రాజకీయాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, జగనన్న అభిమానులకు కానీ, టీడీపీ కార్యకర్తలకు కానీ, టీడీపీ నాయకులకు కానీ, ఫాలోవర్స్ కానీ ఈ జర్నలిస్ట్ సాయి అనే పేరు అస్సలు తెలియంది కాదు. గత 5 సంవత్సరాల్లో బఫూన్ సాయి అని, పేటిఎం సాయి అని బిరుదులు ఇచ్చి హెడ్డింగులు పెట్టి ఆయన మీద విపరీతంగా వీడియోలు కూడా చేస్తూ ఉండేవాళ్ళు. పేటిఎం తీసుకుంటారో, గూగుల్ పేలో వస్తుందో, ఫోన్ పేలో ఆయనకు వస్తుందో తెలియదు, కానీ ఆయన కరడు గట్టిన జగన్ ఫాలోవర్ గా, జగన్ సపోర్టర్ గా, వైఎస్ఆర్సీపీ కండువా వేసుకొని జర్నలిస్ట్ గా ఆయన వీడియోలన్నీ పెడతా ఉంటాడు. కొంచెం కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా సరే ఆయన జగన్ సపోర్టర్ అని తెలిసిపోతుంటది. ఆయన చాలా సీనియర్ జర్నలిస్ట్, వయసులో కూడా పెద్ద వ్యక్తి. 100 వీడియోల్లో ఎప్పుడైనా 2-3 వైసీపీ అగేనిస్ట్ గా చేస్తుంటాడు. జగన్ గారు ఇలా చేసి ఉండకపోతే బాగుండేది, అరే ఎందుకు ఇలా చేశారు, వాళ్ళు ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, ఇలాంటి ఏదో లైటర్ వెయిన్ లో టచ్ చేస్తూ వాళ్ళకి అగేనిస్ట్ గా వీడియోలు చేసినట్టు చేస్తుంటాడు. మిగిలిన 95 వీడియోలు వాళ్ళకి సపోర్ట్ గా చేస్తాడు, కూటమి ప్రభుత్వానికి అగేనిస్ట్ గా చేస్తాడు. లిక్కర్ స్కామ్ జరిగింది అని ఆంధ్రప్రదేశ్ లో చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్పేస్తాడు. ఆ స్కామ్ జరిగిందనేది వైసీపీ నాయకుల్లాగే ఈయనకి కూడా నమ్ముద్ది కావట్లేదు, ఒప్పుకోవట్లేదు కూడా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ యాదవ్ ఎవరో ఉన్నారు కదా, అతనిది డబ్బులు కట్టలతో పాటు ఒక వీడియో బయటకు వచ్చింది కదా, దాని మీద ఇతను ఒక థంబ్నెయిల్ పెట్టి లిక్కర్ కుంభకోణంలో వింత ట్విస్ట్ అని ఒక వీడియో చేశాడు. విమర్శించినట్టే ఉంటది, జర్నలిస్ట్ అని చెప్పి తన వర్షంలో తను చెప్పినట్టే చెప్తాడు, కానీ జగన్ కి సపోర్ట్ గా ఉంటది. ఇతను ఈవేళ పెట్టిన ఈ వీడియో మీద ఒకసారి అతని వర్షన్ ఏంటో చూద్దాం. లిక్కర్ కుంభకోణం జగన్ చేశాడు అన్నటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒకవైపున సిట్ ద్వారా ప్రభుత్వం, ఏ కుంభకోణం జరగలేదని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి ప్రయత్నాలు అది చేస్తూనే ఉన్నారు. జరిగిందని చెప్పడానికి ప్రభుత్వం అంట ప్రయత్నాలు చేస్తున్నారంట. అతను ఏమంటాడంటే అది నిజం కాదని. వైఎస్ఆర్సీపీ కంటే ఎక్కువగా ఇతను ప్రయత్నాలు చేస్తుంటాడు ఆ స్కామ్ జరగలేదు అని చెప్పడం కోసం. అందులో ఒకటి, రాజకేశ్వరరెడ్డికి సంబంధించినటువంటి డబ్బులు వరుణ్ తీసుకెళ్లి అక్కడ ఫామ్ హౌస్ లో పెడితే అవి పట్టుకున్నాం అని సిట్టు, దాని మీద మొత్తం ఆ నెంబరింగ్ వీడియో తీయండి, ఆ నెంబరింగ్ అక్కడ ఫింగర్ ప్రింట్స్ తీయండి, అదంతా పంచనామా చేయండి అని చెప్పేసి రాజకేశ్వరరెడ్డి కోర్టులో పిటిషన్. ఆ పిటిషన్ ఆధారంగా చేయాల్సినటువంటి పోలీసులు జాగ్రత్తగా దాన్ని దాచేసి, అంటే కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా తెలివిగా డబ్బులు అర్జెంట్ గా బ్యాంకులు జమ చేసేసేటటువంటి ప్రయత్నం. దాన్ని చూసినటువంటి రాజకేశ్వరరెడ్డి న్యాయవాదులు కోర్టుని సీరియస్ గా ఆశ్రయించడం, కోర్టు పంచనామా జరపాల్సిందే, వీడియోగ్రఫీ చేయాల్సిందే అనే ఆదేశాలు ఇవ్వడం. దాంతో వీళ్ళు కావాలని పెట్టారు అన్నటువంటి అనుమానం పబ్లిక్ లో బిగిన్ అవుతున్నప్పుడు అకస్మాత్తుగా ఇంకొక వీడియో తెర మీదకి వచ్చింది. వెంకటేష్ నాయుడు అనేటటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు డబ్బులు లెక్కగడుతున్నటువంటి వీడియో. ఆ వీడియోని చూపెట్టి, ఇదిగో చూసారా ఇది వెంకటేష్ నాయుడు ఫోన్. స్టోరీ ఇతనికి అతను ఎలా లేస్తున్నాడో చూసారా. రాజకేశ్వర రెడ్డి అనుచరుడు చూపించిన ఫామ్ హౌస్ లో దొరికిన 11 కోట్లు పోలీసులు జమ చేసిన తర్వాత రాజకేశ్వర రెడ్డి 2-3 రోజుల తర్వాత కేసేసాడు. అసలు ఆ డబ్బులకి నాకు ఏం సంబంధం లేదు, వాటిని నిగ్గు తేల్చండి, ఆ సీరియల్ నెంబర్స్ నోట్ చేయండి అని. దాన్ని కవర్ చేయడానికంట ఇప్పుడు మళ్ళీ ఈ వెంకటేష్ యాదవ్ వీడియో బయటికి తీసుకొచ్చారంట. ఏం మాట్లాడుతున్నారండి సాయి గారు మీరు? లిక్కర్ స్కామ్ పేరుతో 1000 కోట్లు దోచేసిందే కాకుండా 30,000 మంది చచ్చిపోయారంట. ఆ పిచ్చి మందు తాగి, ఆ కల్తీ మందు తాగి, ఆ విషం లాంటి మందు తాగి. మీ సంపాదన ఇంపార్టెంట్ అండి. ఈ 5 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేసి, మళ్ళీ ఎలాగైనా సరే మళ్ళీ వాళ్ళ అధికారంలోకి తీసుకొస్తే మళ్ళీ మీరు ఇంకా బాగా డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తుంది, అంతే కదా. ఇంకేమంటున్నారు విందాం. చూపెట్టి, ఇదిగో చూసారా ఇది వెంకటేష్ నాయుడు ఫోన్ రిట్రీవ్ చేసినటువంటిది, డబ్బుల్ని ఎలా లెక్కర కడుతున్నారో చూడండి. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే వేగంగా స్పందించి 2023 నుంచినే 2000 నోట్లన్నింటినీ కూడా విత్డ్రా చేసేసుకున్నారు. 2024లో ఎన్నికలు జరిగినాయి. 2024 ఏప్రిల్ మే నెలలో జరిగినటువంటిది. అంటే ఆ డబ్బులు కట్టలు కట్టి ఆ తర్వాత ఎలక్షన్లకు పంచారు అనేటువంటి అబద్ధం. ఎందుకంటే అందులో 2000 రూపాయల నోట్లు కనపడుతున్నాయి. అంటే ఇదంతా పచ్చి అబద్ధం అన్నట్టు. 2023లో 2000 రూపాయల నోట్లు బంద్ అయిపోయినాయంట. మీకు ఆ వీడియో కానీ ఆ ఫొటోస్ కానీ పక్కన కూడా ప్లే అవుతుంటే మీరు చూడండి ఒకసారి. దాంట్లో ఎక్కడో చాలా తక్కువ, కొంచెం రెడ్ కలర్ లో ఆ కింద ఎక్కడో లెఫ్ట్ సైడ్ అక్కడ 2000 రూపాయల నోట్లు కనిపిస్తున్నాయి, కానీ మొత్తం 500 రూపాయల నోట్లే కనిపిస్తున్నాయి. 100 రూపాయల నోట్ల బండిల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇతను ఏమంటాడంటే ఎలక్షన్ లో పంచడానికి ఈ డబ్బులంతా స్కామ్ డబ్బులంతా వాడారని అన్నారు కదా, మరి ఎలక్షన్లు జరిగే టైంకి 2000 రూపాయల నోట్లు రద్దయిపోయినాయి కదా, మరి అప్పుడు ఏంటి డబ్బు సంగతి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి గారు గుర్తుపెట్టుకోండి, మీరు అక్కడ డబ్బు అయితే కనిపిస్తుంది, అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంచురుడు అన్న విషయం ఈ ఫోటోలో కనిపిస్తుంది. జగన్ అన్న కూడా పరిచయం చేశాడు, మనోడే వెంకటేష్ యాదవ్ అని చెప్పి, మొత్తం ఈ డబ్బులు సంబంధించిన డీల్స్ కానీ ఇవన్నీ కూడా మనోడే చూసుకుంటున్నాడు, ముదురు మనోడు అని చెప్పి ఎలా పరిచయం చేస్తున్నాడు చూసారు కదా. డబ్బులు కట్టలతో ఉన్నాడు, ఆ డబ్బులు లెక్క పెడుతున్నాడు,
అక్కడ వరకైతే నిజం ఒప్పుకుంటారు కదా. మీరు ఇప్పుడు ఏమంటారు, ఎలక్షన్ టైంలో కాదు ఇది, అప్పటికి 2000 రూపాయల నోట్లు బంద్ అయిపోయాయి అన్నారు. కానీ ఈ స్కామ్ ఎప్పటి నుంచి జరుగుతుందండి? అంటే ఎలక్షన్ టైంలో మాత్రం ఈ డబ్బులు కలెక్షన్ అంతా మొదలు పెట్టారా, అప్పటి నుంచే తీసుకుంటున్నారా? ఈ స్కామ్ 2019 నుంచే జరుగుతుంది కదా. ఆన్లైన్ పేమెంట్లు తీసేసి క్యాష్ పేమెంట్లే పెట్టి అప్పటి నుంచి తీసుకుంటున్నారు కదా డబ్బులు. ఎలక్షన్ లో ఖర్చు పెట్టడం కోసం మాత్రం ఈ స్కామ్ చేశారంటారా? అంటే ఇంకా వేరే రకంగా ఎక్కడికి ఈ డబ్బులు తరలించలేదంటారా అంతకుముందు సంవత్సరాల్లో? మీరు చెప్పిన దాంట్లో లాజికల్ మీరే వదిలేస్తారు, అవతల వాళ్ళు ఎవరు కూడా లాజికల్ ఆలోచించరేమో అనుకుంటారు. 2000 రూపాయల నోట్లు ఉంటే ఏంటి ఇప్పుడు? ఎలక్షన్ టైంలో కాదు ఇది, ముందుదే. ఇదంతా పచ్చి అబద్ధం అన్నట్టు. ఇక్కడ ఓవరాల్ గా పబ్లిక్ అయితే మద్యం కుంభకోణం జరగలేదని ఎవరు అనుకోరు. అదే సందర్భంలో వీళ్ళు పెడుతున్నటువంటి కేసులు వీళ్ళు పట్టుకున్న డబ్బులు మద్యం కుంభకోణంలో అయ్యని కూడా అనుకోరు. ఏదో ఒక ద్వారా ఎస్టాబ్లిష్ చేయడానికి మద్యం కుంభకోణం జరగలేదని ఎవరు అనరంట, కానీ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు పోలీసుల ద్వారా ఆ డబ్బులు అక్కడ పెట్టించి వాళ్ళతో చెప్పించి ఆ డబ్బులు సీజ్ చేస్తున్నారంటారు. అంతే కదా, డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. మీరు ఆ డబ్బులు గవర్నమెంటే పెట్టింది, వైసీపీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు ధైర్యంగా. మీరు చెప్పండి ధైర్యంగా, మీరు జర్నలిస్ట్ కదా, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా చెప్పండి. గవర్నమెంట్ వాళ్ళే తీసుకెళ్లి డబ్బులు అక్కడ పెట్టారు అంతే కదా. ఇప్పుడు సీరియల్ నెంబర్లు కూడా నోట్ చేస్తారు, సీరియల్ నెంబర్లు తెలిసిపోద్ది కదా. ఆ సీరియల్ నెంబర్ నోట్లు ఎప్పుడు తయారైనాయి, రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎప్పుడు బయటకు వచ్చినాయి, ఇవన్నీ తెలిసిపోద్ది కదా. మద్యం కుంభకోణంలో అయ్యని కూడా అనుకోరు. ఏదో ఒక ద్వారా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రభుత్వం సిక్స్ ద్వారా ప్రయత్నిస్తుంది. ఏం కాదని చెప్పేటటువంటి ప్రయత్నం వైసీపీ చేస్తుంది. ఇది సహజం. మద్యం వైసీపీతో పాటు మీరు ఎక్కువ చేస్తున్నారు ప్రయత్నం, రోజు చేస్తున్నారు మీరు. అసలు ఆ డిస్టిలరీస్ నుంచి ముడుపులు ఎలా వస్తాయి, ఆదాయం పెరిగినప్పుడు స్కామ్ ఎలా జరుగుతుంది, అసలు స్కామే లేనప్పుడు డబ్బులు ఎక్కడి, ఇవన్నీ కూడా సేమ్ జగనన్న ఏం చెప్తాడో స్క్రిప్ట్, వైసీపీ నాయకులు ఏం మాట్లాడతారో సేమ్ అవే మీరు రోజు రిపీట్ చేస్తా వీడియోలు చేస్తుంటారు. అవి నేను చూస్తుంటాను, నాకు తెలుసు. కోణాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. దానికి సాక్ష్యం ఇప్పుడు ఆ రోజున బాటిల్ మీద 5 పైసలు కూడా ఎక్కువ తీసుకోలేదు. ఒరిజినల్ గా ప్రభుత్వమే పెట్టిన రేట్కే అమ్మారు. ఇప్పుడు బాటిల్ కి ఎక్కువ అమ్ముతున్నారంటేనే కుంభకోణం. లాజికల్ పాయింట్స్ అని మాట్లాడుతూ ఉంటాడు. బాటిల్ మీద ఒక పైసా కూడా ఎక్కువ తీసుకోలేదంటే అంతకుముందు ఎప్పుడైనా తీసుకున్నారా? ఒరిజినల్ గా ప్రభుత్వమే పెట్టిన రేట్కే అమ్మారు. ఇప్పుడు బాటిల్ కి ఎక్కువ అమ్ముతున్నారంటేనే కుంభకోణం. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో బాటిల్ మీద ఉన్న ఎంఆర్పి ప్రైస్ కంటే ఒక్క పైసా కూడా ఎక్స్ట్రా అమ్మలేదంట. అందువల్ల అప్పుడు స్కామ్ జరగలేదంట. అంటే అంతకుముందు ఎప్పుడైనా అమ్మారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని సంవత్సరాల్లో అంతకుముందు రాజశేఖర రెడ్డి పరిపాలించినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు కానీ, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ని పరిపాలిస్తున్నప్పుడు కానీ ఉన్న లిక్కర్ పాలసీ అప్పుడు కూడా ఉంది. అంటే వైన్ షాపులకి టెండర్లు కేటాయిస్తారు, ప్రైవేట్ వ్యక్తులు వైన్ షాపులు తీసుకుంటారు, వాళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళు కూడా ఎంఆర్పీకే అమ్ముతారు, రాష్ట్రం మొత్తం ఎంఆర్పీకే అమ్ముతారు. ఇప్పుడు వెళ్ళి చూడండి మీరు, ఏ షాపులో అయినా ఎక్స్ట్రా అమ్ముతున్నారేమో ఎంఆర్పీకే అమ్ముతారు. బెల్ట్ షాపులు అంటారు కదా, ఆ బెల్ట్ షాపుల్లో వీళ్ళు వైన్ షాప్ నుంచి తీసుకెళ్లి ఆ వైన్ షాప్ లో దొరకని టైంలో, లేకపోతే దగ్గరలో వైన్ షాపులు లేని ప్లేసుల్లో వాళ్ళు ఎక్స్ట్రా రేటుకి అమ్ముకుంటుంటారు. అంతేగాని వైన్ షాపుల్లో ఎప్పుడు ఎంఆర్పీకి అమ్ముతారు. ఎంఆర్పీకి అమ్మకపోతే స్కామ్ జరగలేదండి. ఎంఆర్పీకి అమ్మితేనే స్కామ్ జరుగుతుంది. ఎందుకంటే 100 రూపాయల మందుని 300కి అమ్మారు కదా, 500 మందుని 1000 రూపాయలకి అమ్మారు, 1200కి అమ్మారు కదండి. ఇంకా మళ్ళీ ఎంఆర్పీ కంటే ఎక్కువ కూడా అమ్మాలండి. ఆల్రెడీ పిచ్చి మందు 20 రూపాయలకి తయారు చేసిందని 200కి అమ్ముతున్నారు. మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ ఎంఆర్పీ కంటే ఎక్కువ అమ్ముతారండి. ఎక్కువ అమ్మితే అసలు షాపులు తగలబెట్టేసి జనం వెళ్ళి కొట్టేద్దరండి. మరీ అంత దారుణం చేస్తే విప్లవం వచ్చేది, రెవల్యూషన్ వచ్చేది. అమ్ముతున్నారంటేనే కుంభకోణం. అట్లాగే బెల్ట్ షాప్ పెట్టారంటేనే కుంభకోణం. అట్లాగే ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి మందు తెప్పిస్తున్నారంటేనే కుంభకోణం. అప్పట్లో బెల్ట్ షాపులు లేవు, అందువల్ల కుంభకోణం లేదంట. అప్పట్లో బయట రాష్ట్రాల నుంచి మందు రానిచ్చేవాళ్ళు కాదంట, అందువల్ల కుంభకోణం లేదంట. బయట రాష్ట్రాల నుంచి మందు ఎందుకు రానిచ్చేవాళ్ళు కాదు, మొత్తం వీళ్ళ తయారు చేసిన మందే అమ్మాలి. 1 ml మందు కూడా వీళ్ళది కాకుండా బయట మందు ఎవరూ తాగకూడదు. ₹1 అయినా సరే బయటికి డబ్బులు పోకూడదు, మొత్తం డబ్బులన్నీ వీళ్ళకే రావాలి. ఇంకా మీరు బెల్ట్ షాపుల గురించి అంటారు కదా, బెల్ట్ షాపుల మీద డబ్బులు ఎవరికి వస్తాయో తెలుసండి? బెల్ట్ షాపులు ఎప్పుడూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి. అయితే ఇంతలా ఉండవు అంతే. హాలిడేస్ అవి వస్తే ఆ షాపుల్లో పనిచేసే వాళ్ళు, సూపర్వైజర్లు లేకపోతే బాయ్స్ వాళ్ళే తీసుకెళ్లి ఇళ్లలో పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు. అప్పుడు కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఎందుకంటే ఎంఆర్పీఏ కదా గవర్నమెంట్కి వచ్చేది. ఎలాగైనా సరే బయట అమ్ముకునేది వాళ్ళు తీసుకుంటారండి. ఒక చిన్న కిరాణా కొట్టు ఉంటది, కిల్లీ షాప్ ఉంటది, వాళ్ళు అక్కడ మందు పెట్టుకుని అమ్ముకుంటారు. పైన 20 రూపాయలు 30 రూపాయలు క్వార్టర్కి బీర్కి ఎక్స్ట్రా చేసుకుని ఆ డబ్బులు 20-30 రూపాయలు వాళ్ళకే వస్తాయి. ఎంఆర్పీ ఏదైతే ఉంటుందో అది వైన్ షాప్కి వస్తుంది. ఆ వైన్ షాప్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఒరిజినల్ రేటుకి కొనుక్కుని వాళ్ళు వెళ్తారు. దాన్ని వాళ్ళు డ్రై డేలు వచ్చినప్పుడు రాత్రి వైన్ షాపులు క్లోజ్ చేసి పొద్దున్న దాకా వైన్ షాపులు తెరిచే మధ్య టైంలో, లేకపోతే ఆ దగ్గరలో ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరంలో వైన్ షాప్ లేదు, ఆ మధ్యలో వాళ్ళు అమ్ముకుని కొంత ఉపాధి కూడా పొందుతుంటారు వాటి మీద. కానీ అది స్కామ్ కాదండి. బెల్ట్ షాపులు లేకపోతే స్కామ్ చేయనట్టు కాదు, ఎంఆర్పీకి అమ్మితే స్కామ్ చేయనట్టు కాదు, బయట రాష్ట్రాల నుంచి మందు రానివ్వకపోతే స్కామ్ చేయనట్టు కాదు. డిస్టిలరీస్ నుంచి అయితే ఇప్పుడు డిస్టిలరీస్ నుంచి అయ్యే డిస్టిలరీస్ నడుస్తున్నాయి. కాబట్టి ఇందులో
పతివ్రతలు ఎవరు లేరు, అందరూ పతి. అది డిస్టిలరీలు కూడా అయ్యే డిస్టిలరీ అంట. వాళ్ళు కూడా ఇదే చెప్తుంటారు. చంద్రబాబు నాయుడు హయాంలో లిక్కర్ సప్లైకి ఎవరికైతే అనుమతులు ఇచ్చామో అవే డిస్టిలరీస్ అని చెప్తారు. కరెక్టే, అవే డిస్టిలరీస్. కానీ మేనేజ్మెంట్ మారిపోయింది కదండి. ఆ డిస్టిలరీస్ అన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆక్రమించేసుకున్నారు కదండి. వాళ్ళని బెదిరించారు, ఆక్రమించేసుకున్నారు, వీళ్ళే ప్రొడక్షన్ మొదలు పెట్టారు. లేకపోతే ఆర్డర్లు మీకు ఇవ్వాలంటే మాకు ఎంత కమిషన్ ఇవ్వాలి, ఇది కదండి క్లియర్ గా చెప్తున్నారు కదండి. నాకు అర్థమైంది కదండి, మీకు అర్థం అవ్వట్లేదండి ఇదంతా. అసలు ఆన్లైన్ పేమెంట్లు ఎందుకు తీసేశారండి, క్యాషే ఎందుకు పెట్టారండి? దానికి సరైన సమాధానం చెప్పండి. అన్ని రకాల పేమెంట్లు యాక్సెప్ట్ చేయొచ్చు కదండి, దానికి సమాధానం మీరు చెప్పరు కదా ఇప్పటికి. పతివ్రతలు ఎవరు లేరు, అందరూ పతి. ఆనాడు దాన్ని విమర్శించాలంటే ఈనాడు దానికి సమర్థించుకోవడం కష్టం. లేదు, ఈనాడు దాన్ని సమర్థిస్తూ ఆనాడు దాన్ని విమర్శించాలనుకుంటూ కుదరదు. మన పార్టీ వాళ్ళందరూ లేదా జగన్ వ్యతిరేకులందరూ దాన్ని కరెక్ట్ అంటారు, అదే సమయంలో జగన్ సమర్థకులు వీళ్ళకి తప్పంటారు. దాంట్లో మీరు కూడా ఉన్నారండి. జగన్ ని సమర్థించే వాళ్ళు తప్పంటారు అన్నారు కదా, మీరు కూడా ఉన్నారు దాంట్లో. వాళ్ళేమో వీళ్ళు తప్పంటారు, వీళ్ళేమో వాళ్ళు తప్పంటారు. మీరు అదే కదా చేస్తున్నారు. ఇప్పుడు స్కామ్ జరగలేదంటే ఏంటండి, చిన్న పిల్లడు కూడా చెప్తాడండి ఆంధ్రప్రదేశ్ లో స్కామ్ జరిగిందా లేదా అని. అసలు ఆ మందు ఎలాంటి మందు, పైన పేరు ఒకటి ఉంటది, లోపల వేరే మందు ఉంటది. అసలు అన్నింటిలో ఒకటే మందు పోసేసి బాటిల్సే మాత్రం మార్చారన్నది కూడా ఎవరికి తెలియదు. అంత దారుణం ఆ రోజు జరిగింది. తప్పంటారు. అది పక్కన పెడితే 2000 రూపాయల నోట్లు ఇప్పుడు ఆ రిట్రీవ్ అయిన వీడియోకి సంబంధించి ఒరిజినల్ ఏంటి అన్నది వైసీపీ చెప్పగలుగుతుందా? మేబీ అది 2023 ముందు వీడియోనే అయి ఉండొచ్చు. అప్పటికి సంబంధించి ఏ ఇష్యూ నో అంటే డబ్బులు అయితే సంథింగ్ ఇష్యూస్ దగ్గర కలెక్ట్ చేశారు అన్నటువంటిదే కదా, కుప్పలు తెప్పల డబ్బులు చేతులకు వచ్చినాయి అన్నటువంటిదే కదా. అది ఎస్టాబ్లిష్ చేయాలనుకుంది తెలుగుదేశం కూడా. దీంతో ఇట్లా అయిపోతుందని ఏదో కేసులు ఏదో జరుగుతుంది. లేదు, వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు విపరీతంగా కుప్పలు డబ్బులు తీసేసుకున్నారు. అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటారు? స్వయంగా రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయల క్యాష్ పబ్లిక్ చాలా సీరియస్ గా తీసుకున్నారండి. ఇప్పుడే కాదండి, ఆల్రెడీ ఎలక్షన్ల ముందే సీరియస్ గా తీసుకున్నారు. చాలా సీరియస్ గా తీసుకోవడం వల్లే 151 నుంచి 11 వచ్చింది. మందు తాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ చుట్టుపక్కల ప్రజలు, ఈవెన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఆ మందు తాగలేక రోజు తిట్టుకుంటానే తాగేవాళ్ళు. సీరియస్ గా తీసుకోలేదా? మీరు తీసుకోవట్లేదు సీరియస్ గా. ఆ స్కామ్ ని సీరియస్ గా తీసుకోవట్లేదు. జగన్ అన్న 5 సంవత్సరాలు చేసిన అరాచకాలని సీరియస్ గా తీసుకోవట్లేదు. ఇప్పుడు బయటపడే సాక్ష్యాలని, ఆధారాలని, వీటిని మీరు సీరియస్ గా తీసుకోవట్లేదు. ప్రజలు తీసుకుంటున్నారు, మీరు సీరియస్ గా తీసుకోవట్లేదు. మళ్ళీ చూడండి టాపిక్ ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి. 50 లక్షలతో పట్టుబడిన టాపిక్ ఏదో తెస్తున్నాడు చూడండి. పట్టుకుని ఎదురుగుండా కూర్చొని నేనే కాబోయే ముఖ్యమంత్రి, నువ్వు తీసేసుకుని రేపు పొద్దున మాకు ఓటేసేస్తే మా ఎమ్మెల్సీ క్యాండిడేట్ గెలిచేస్తాడు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, ఆ తర్వాత నేనే ముఖ్యమంత్రిని అవుతానని స్వయంగా చెప్పిన వీడియో రేవంత్ రెడ్డి గారు ఫామ్ హౌస్ లో 50 లక్షల క్యాష్ తో పట్టుబడిన వీడియోలో నేనే నెక్స్ట్ సీఎం, ఎందుకంటే అప్పటికి ఆయన కాంగ్రెస్ లో కూడా వెళ్ళలేదు. నేనే నెక్స్ట్ సీఎం, ఈ ఎమ్మెల్సీ సీట్ కొనేస్తే ఆ ప్రభుత్వం పడిపోద్ది. ఒక ఎమ్మెల్సీ సీట్ కొనేస్తే ప్రభుత్వం పడిపోద్ది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం. ఏం మాట్లాడుతున్నారండి మీరు? రాజకీయ నాయకుల్లో ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? వైసీపీ కార్యకర్తలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? జర్నలిస్ట్ లా మాట్లాడండి. అక్కడ స్పై కెమెరాలు పెట్టారు, వీడియో కెమెరాలు పెట్టారు, ఫోన్ ట్యాపింగ్లు చేశారు. ఇవన్నీ రివర్స్ లో కేసీఆర్ కూడా కేసు అయ్యే అవకాశం ఉంది అప్పుడు ఫోన్ ట్యాపింగ్లు అయితే చేసినందుకు. అసలు దానికి దీనికి సంబంధం ఏంటండి? ఎమ్మెల్సీ సీటుకి 50 లక్షలు ఇచ్చి కొనడానికి 1000 కోట్లు మద్యం కుంభకోణం చేయడానికి సంబంధం ఏంటండి? పోలికేంటి చెప్పండి సార్. అసలు మీరు సాయి గారు పోలికేంటో చెప్పండి. అదే రేవంత్ రెడ్డి సీఎం కాలేదా? అదే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఫోన్ లో మాట్లాడి బ్రీఫ్డ్ మీ అన్నా కూడా చంద్రబాబు నాయుడు 2 సార్లు ముఖ్యమంత్రి కాలేదా? అంటే ఎవడెన్ని తప్పులు చేసినా పెద్దగా పట్టించుకోవద్దు. 2014 తర్వాతే కదా జరిగింది అది. ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ లో జరిగింది అది. ఆయన సీఎం గానే ఉన్నారు, తర్వాత మళ్ళీ సీఎం అయ్యారు. సో సేమ్ జగన్ అన్న కూడా 1,00,000 కోట్లు కొట్టేసి ఉండొచ్చు, లక్షల కోట్లు కొట్టేసి ఉండొచ్చు, 1000 కోట్లు కొట్టేసి ఉండొచ్చు, స్కాములు చేసి ఉండొచ్చు, అయినా కూడా మళ్ళీ సీఎం అవుతాడు అంటున్నాడు ఫైనల్ గా. ఇవన్నీ ప్రజలు పట్టించుకోరు అంటున్నాడు. ప్రజలు పట్టించుకుంటారండి, అవన్నీ పట్టించుకుంటారు. మీరు మాట్లాడేదాన్ని కూడా పట్టించుకుంటారు. మీకు అక్కడి నుంచి డబ్బులు వచ్చినంత వరకు, మీకు బాగానే గడిచినంత వరకు మీకు బాగానే ఉంటది, మీ లైఫ్ వరకు మీకు బాగానే ఉంటది. కానీ స్కామ్లు అనేవి ఒక రాష్ట్రాన్ని ఎంత వెనక్కి తీసుకెళ్తాయి. ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ గానే మీరు వీడియోస్ చేస్తా వచ్చారు. ఇప్పటికీ కూడా ఆ పద్ధతి ఇంకా మార్చుకోవాలి. గోడ మీద పిల్లల్లో కొన్ని వీడియోలు చేస్తూ ఉంటారు, కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ గా చేస్తుంటారు. కానీ గుడ్డిగా మీరు వాళ్ళని వెనకేసుకొస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళని ఫాలో అవుతున్నారని మాత్రం తెలిసిపోతుంటదండి. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంటే ఎవరు తెలియదు అనుకుంటారు కదా, ఆ టైప్ లో చేస్తుంటారు మీరు వీడియోలు. మీరు మారతారని అయితే నేను అనుకోవట్లేదు. మీరు ఒక్కరే ఇంపార్టెంట్ కాదు, అన్ని కోట్ల మంది ప్రజల గురించి, ఆ రాష్ట్రం గురించి కూడా మీరు ఆలోచించాలి. కంపారిజన్ అనేది ఉంటది కదండి. ఎవరు 5 సంవత్సరాల్లో ఎవరేం చేశారు, 14 సంవత్సరాల్లో, 15 సంవత్సరాల్లో ఎవరేం చేశారు. హైదరాబాద్ ఇప్పుడు ఎలాగుంది? 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఆయన చేతుల్లో పెడితే అమరావతి ఏమైంది, పోలవరం ఏమైంది, రాష్ట్రం ఏమైంది, పరిశ్రమలు ఏమైంది, ఇవన్నీ మీకేం కనపడవండి. ఇంకా మీరు మారరా సాయి గారు? ఇకనైనా మారండి.